మాస్టర్ జరాయా, లేడీ సునాటిని కనిపెట్టి వెంటనే తీసుకురండి. దిగులు పడకండి, అది మేం చూసుకుంటాం. ఆవిడ్ని త్వరగా తీసుకొచ్చే పూచి మాది. నారుటో, నాకు ధైర్యం ఉన్నవారంటే ఎంతో ఇష్టం. ఇలా రా, నేను నీకు ఇది ఇస్తాను. లీకి దీంతోనే బలం పెరిగింది. నిజంగానా? ఏమిటది? ఇదిగో తీసుకో. గాలాడుతుంది, చెవటను పీల్చుకుంటుంది, పరిగెత్తినా గెంతినా ఏమవదు, పైగా అస్సలు చినగదు. అర్థమైందా? ట్రైనింగ్ తీసుకునేప్పుడు దీన్ని వేసుకుంటే వెంటనే మార్పు నీకు తెలుస్తుంది. ఇది నీకు బాగా సూట్ అవుతుంది. త్వరలో ఎప్పుడు దీన్ని వేసుకు తిరుగుతూ ఉంటావు, అచ్చం లీలాగే. అసలు ఈ బట్టలంటే నాకే ఎంతో ఇష్టం. ఇది గనక వేసుకున్నవాడు బయట తిరిగితే చిన్న పిల్లాడు కూడా వాడిని చూసి భయపడ్డు. బుద్ధిహీనుడా. చాలా బాగుంది కదా? నీ మనసులోంచి ఆలోచన తీసేసేయ్. ఒక్కసారి అతన్ని చూడు. ఆ బట్టల్లో అతను ఎంత కామెడీగా ఉన్నాడో. ఓకే, ఇదే. ఊర్లోనే జూదవాడి అతి పెద్ద గృహం ఇది. మీరొచ్చింది తన కోసమేనని నాకు బాగా తెలుసు. అవును, నిజమే. అకట్స్కీకి కావాల్సింది కేవలం నారుటో మాత్రమే. తనని మేము సొంతం చేసుకుంటాం. ఏమైంది? ఇలా చూడండి ముసలాయనా, వాళ్ళు నా కోసం ఎందుకు వచ్చారో దయచేసి మీరు చెప్తారా? ఇలా చూడు, ఇప్పుడు దాచి ప్రయోజనం లేదు. వాళ్ళు ఎందుకని వచ్చారో దయచేసి చెప్పు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. వాళ్ళకి కావాల్సింది నువ్వు కాదు, నీ లోపల ఉన్నది వాళ్ళకి కావాలి. అయినా అలా నా లోపల ఏముందో కాస్త చెప్తారా? లీఫ్ విలేజ్ ని మొత్తం గడగడ వణికించిన మాన్స్టర్ ఇది. అందుకనే అందరూ దీన్ని చూసి భయపడతారు కదా. అలాంటప్పుడు వాళ్ళెందుకు దీన్ని వెతుక్కుంటూ వచ్చారో చెప్పు. 9 తోకల నక్క ఇన్ని సంవత్సరాల్లో కొన్ని పరిస్థితుల్లో మాత్రమే బయటకు వచ్చింది. దాని దారికి అడ్డొచ్చిన ప్రతి దాన్ని అది అంతం చేసేస్తుంది. ప్రకృతి వైపరీత్యానికి తలవంచున్నట్టుగానే అందరూ దానికి తలవంచారు. అలాంటి ఒక రాక్షసుతో వాళ్ళకి పని ఏంటి అని అడిగితే దానికి సమాధానం నా దగ్గర కూడా లేదు నారేటో. నిజానికి నాకు కూడా తెలీదు. ఆ 9 తోకల నక్క నీలో సీలైపోయింది కాబట్టి ఆ శక్తిని ఎలాగైనా కంట్రోల్ చేయాలని వాళ్ళు అనుకుంటూ ఉండుండొచ్చు. వాళ్ళకి కావలసినట్టు మార్చుకోవాలనుకోవచ్చు. వాళ్ళిద్దరూ నీ వెంట పడతారు అన్న నిజాన్ని నువ్వు దిగమింగుకుని తీరాలి. ఎందుకంటే అదే నీ విధి కాబట్టి. అయినా నువ్వేం దిగులు పడకు, ఎందుకంటే నేను నీ పక్కనుంటానుగా. ఓ, అయితే నేను త్వరగా శక్తివంతుడిని అయిపోవాలి. నాకు వేరే దారి లేదు. ఆల్ రైట్, మీరు చెప్పిన సునాడేని మనం ముందుకు కనిపెట్టాలి. ఆవిడ సాస్కేని బాగు చేస్తారు. ఆ తర్వాత మన ఇద్దరం ట్రైనింగ్ పని మొదలు పెడదాం. ఈ కుర్రాడు బుద్ధి ఒకే దారిలో నడుస్తుంది. A new training begins. I will be strong. మనం లోపలికి వెళితే డబ్బులు బాగా ఖర్చు అయిపోతాయి. నువ్వు మరీ అంతగా భయపడాల్సిన అవసరం లేదు. లోపలికి వెళ్దాం పదా. నా కోసం ఆగండి. ఇప్పుడేమైంది?
మనం ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చినా మీరు చెప్పిన ఆడావిడ ఆ సునాడేనే అయ్యుండాలి అనుకుంటాను. హే, పర్వాలేదే, నువ్వు కూడా చాలా తెలివైన వాడివే. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. ముగ్గురు లెజెండరీ సానిన్లో ఆవిడ కూడా ఒకళ్ళని చెప్పారు. నీలాంటి ఆవిడ అని చెప్పావు కదా. అవును, నిజమే. అయితే నువ్వు ఇప్పుడు దానికి ఏమంటావు? ఆవిడకి ఎంత వయసు ఉంటుంది? నా అంత వయసే ఉంటుంది. ఓ, పురాతనమైన ఆవిడ. ఆవిడ నిజంగానే ఇదిగో నా క్యాష్ ఇందులో ఉంది. నాకు కూడా చిప్స్ ఇస్తారా? ఆవిడ మొత్తం ఇచ్చేస్తుంది. బాగా ఖర్చు పెట్టే ఆవిళ్ళ ఉంది. అసలు ఎవరి అమ్మాయి? ఏంటి, నువ్వు ఈవిడ గురించి వినలేదా? ఆవిడకి సూపర్ నిక్ నేమ్ కూడా ఉంది. నిక్నేమా? సరే, అసలు ఆ సునాడే గురించి నాకు కాస్త చెప్పు. తెలుసుకోవాలనుందా నీకు? అవును. తన గురించి ఏమని చెప్పను. ఒక విషయం మాత్రం నిజం, తను అందరికీ నచ్చదు. అది మాత్రమే కాకుండా తను ఎప్పుడు జూదంలో మునిగి తేలుతుందని అందరికీ తెలిసిన విషయం. బాగుంది. తను ఇంత ఫేమస్ అయితే తనని కనిపెట్టడం చాలా ఈజీయే. అవును, తను నిజంగానే ఫేమసే. ఆవిడ్ని చూస్తే నువ్వు లెజెండరీ అంటావు. సరే కానీ ఆవిడకున్న నిక్నేమ్ ఏంటో త్వరగా చెప్పు. ద లెజెండరీ. లెజెండరియా? అందరూ ఎందుకలా నవ్వుతున్నారు? The legendary వేస్ట్. చెప్పాలంటే తను లెజెండరీ వేస్టే అయ్యుండొచ్చు గానీ తనని కనిపెట్టడం అంత ఈజీ కాదని నా ఉద్దేశం. అసలు నువ్వు ఎందుకలా అంటున్నావు? తనకి అంత త్వరగా వయసు వచ్చినట్టు కనిపించదు. తను ఏదో జూట్సీతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే తన వయసు 50 సంవత్సరాలు, కానీ చూడ్డానికి 20 సంవత్సరాలలా కనపడుతుంది. హా? అది మాత్రమే కాదు, ఈ మధ్య నేను విన్న సమాచారం ప్రకారం ఈ మధ్యన ఇష్టం వచ్చినట్టు మారిపోతుందంట. టీనేజ్ పిల్లలాగా, 30-40 ఏళ్ల పిల్లలాగా అప్పిచ్చే వాళ్ళకి నచ్చిన విధంగా తను మారిపోతుందంట. ఇది చాలా తప్పు. ఓరి నాయనో, పెద్ద మోసగతిలాగే ఉన్నారు. అవును, నిజమే. సునాటేకి చిన్నప్పటి నుంచి జూదం అంటే చాలా ఇష్టం, కానీ తనకెప్పుడు అదృష్టం కలిసి రాలేదు. అది మాత్రమే కాదు, తనకి నేర్పు లేదు. తాను ఎందుకు పనికిరాదన్న విషయం ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పారు. అయినా కూడా అప్పు చేస్తూ ఉంటుంది.